బ్రేకింగ్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ అడ్మిన్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్ వేరే మహిళతో కలిసి ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ అపార్ట్మెంట్ లో ఉన్న ఇద్దరిని పట్టుకుని ఆమె చితక బాధింది. రోజుల తరబడి జానకిరామ్ ఇంటికి రాకపోవడంతో అతని భార్య నిఘా పెట్టింది. వారిద్దరూ ఉంటున్న అపార్ట్మెంట్ ను కనిపెట్టిన జానకిరామ్ భార్య తన బంధువులతో కలిసి అక్కడికి చేరుకుంది. భర్తను నిలదీసింది. జానకిరామ్ తో పాటు వేరే మహిళను భార్య చితకబాదింది. గొడవ జరుగుతున్న అపార్ట్మెంట్ కు వెళ్లిన వారిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు. జీహెచ్ఎంసీ అడ్మిన్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్ వేరే మహిళతో కలిసి ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ అపార్ట్మెంట్ లో ఉన్న ఇద్దరిని పట్టుకుని ఆమె చితకబాదింది. రోజుల తరబడి జానకిరామ్ ఇంటికి రాకపోవడంతో అతని భార్య అతనిపై నిఘా పెట్టింది. వారి ఇరువురు ఉంటున్న అపార్ట్మెంట్ ను కనిపెట్టిన జానకిరామ్ భార్య తన బంధువులతో కలిసి అక్కడికి చేరుకుంది. భర్తను ప్రశ్నించింది. జానకిరామ్ తో పాటు వేరే మహిళను భార్య చితకబాదింది. గొడవ జరుగుతున్న అపార్ట్మెంట్ కు వెళ్లిన వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ గా ఉన్నటువంటి జానకిరామ్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇరువురిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సిచ్యువేషన్ ఏంటి, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి ఘటనపై? అయితే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఇటు జీహెచ్ఎంసీలో పనిచేసేటువంటి జానకిరామ్ పైన ఆరోపణలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ అంశంలో భార్యాభర్తలు చాలా కాలంగా దూరంగా ఉన్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది. అయితే వాళ్ళు దూరంగా ఉండేటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు విడాకుల కేసు కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు దీనికి సంబంధించి రావాల్సి ఉంది. గడిచినటువంటి కొంతకాలంగా ఆయన జీహెచ్ఎంసీ లో జాయింట్ కమిషనర్ గా, అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్ గా జానకిరామ్ పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి తరుణంలో కూడా ఆయన భార్య కళ్యాణి ఇక్కడికి వచ్చి ఏసీలో కూడా అక్కడ ఉండేటువంటి ఉద్యోగులతో మాట్లాడినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక్కడికి వచ్చి జానకిరామ్ తమ ఇంటికి రావట్లేదని వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే జానకిరామ్ నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఏంటంటే చాలా కాలంగా తాము దూరంగా ఉంటున్నామనేది తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. అఫీషియల్ గా వాళ్ళు విడాకుల కేసు కూడా నడుస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా చూసినప్పుడు జీహెచ్ఎంసీలో పనిచేసేటువంటి ఒక అధికారి ఈ విధంగా వ్యవహరించారు అనేటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అయితే అందరూ ఇదే అంశం పైన చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బంధువులు అదే విధంగా జానకిరామ్ భార్య అందరూ కలిసి వెళ్ళి అయితే వారాసిగూడలో జానకిరామ్ ఉన్న ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగంలో అయితే పూర్తిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్ది కాలం క్రితమే, దాదాపు ఒక నెల-2 నెలల క్రితమే జానకిరామ్ జీహెచ్ఎంసీకి రావడం జరిగింది. జీహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్ గా ఆయన పనిచేస్తున్నారు. అలాగే రాముడు, ప్రస్తుతం ఈ వ్యవహారం అసలు ఎప్పటి నుంచి కొనసాగుతోంది? పోలీసులు ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుంది మనకి? అయితే ఇప్పటి వరకు ఈ జానకిరామ్ కు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇప్పటికీ కూడా ఆమె ఫిర్యాదు చేయడానికి ఇష్టపడట్లేదు, ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదు అనేది తెలిసింది. అక్కడ ఆందోళన జరగడం, గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతానికి, వారాసిగూడలో ఉండేటువంటి ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి వాళ్ళని, ఆ ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళని తీసుకొని పోలీసు స్టేషన్ కు రావడం జరిగింది తప్ప వాళ్ళు ఒకరిపైన ఒకరు ఇప్పటి వరకు కూడా ఫిర్యాదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో వాళ్ళకు ఉండేటువంటి గొడవలు, వీటి నేపథ్యంలోనే అతను ఇంకొక మహిళతో ఉంటున్నారా లేదంటే ఏంటి అనేటువంటి అంశాల్లో అయితే ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీలో ఈ విధంగా జరగడంపై, అంటే ఒక వ్యక్తి
అక్రమంగా ఇంకొక మహిళతో ఉంటున్నాడు అనేటువంటి వార్తలు బయటికి రావడంతో ఒక్కసారిగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం అదేవిధంగా అడ్మిన్ విభాగంలో ఉండేటువంటి పనిచేసేటువంటి ఉద్యోగులు అయితే మొత్తం ఇదే అంశంపైన చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఈ అంశంపైన వాళ్ళ భార్య కళ్యాణి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి అధికారులతో కూడా వాపోయినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు. బయటికి కూర్చోరా.